హాయ్ వివర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే సెక్షువల్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, అంటే బెలనైటిస్ లేదా బెలనోప్రోస్టైటిస్ లేదా క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడ్ మార్కైటిస్ లాంటి ఎటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే ఒక సెక్షువల్ ఇన్ఫెక్షన్. దాన్ని క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంటారు. అసలు ఈ క్రానిక్ ప్రోస్టటైటిస్ అంటే ఏమిటి? ఈ క్రానిక్ ప్రోస్టటైటిస్ ఏ కారణం వల్ల వస్తుంది? దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి? అండ్ పేషెంట్స్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. ముందుగా క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అని అంటే ఎవరిలో అయితే ప్రోస్టేట్ రీజన్లో, అంటే పెరినియం రీజన్ అంటారు, మగవాళ్ళలో సెక్షువల్గా ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ను అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. ఇది ప్రోస్టేట్ అన్నమాట. ఎవరిలో అయితే ఈ ప్రోస్టేట్ పార్ట్లో డిస్కంఫర్ట్ పెయిన్ అనేది ఉంటుందో, అంటే ఈ పెన్నిస్కిను టెస్టిస్కి ఈ మధ్యలో ఉండే ఈ ఏరియాలో చాలామంది నొప్పిలాగా, డిస్కంఫర్ట్గా, అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ పార్ట్లో, ఈ పెరినియల్ పార్ట్లో ఈ డిస్కంఫర్ట్, అనీజీనెస్కి ఒక మెయిన్ రీజన్ను ఎయిదర్ ఈ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉండటము, లేకపోతే ఈ సెమినల్ వెసికిల్స్ అంటారు, ఈ సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ ఉండటము. ఇది మెయిన్ రీజను. యాక్చువల్గా వాళ్ళ ప్రాబ్లమ్ని చాలా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు చాలామంది పేషెంట్స్. ఏదో సార్ అంతా పెన్నిస్ కింద, టెస్టిస్ కింద డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది, కొన్నిసార్లు కూర్చోలేకపోతున్నాము, నుంచోలేకపోతున్నాము, కొంత ఎండలో తిరిగితే పెయిన్ ఎక్కువ అవుతుంది. అంతా ఒక టైప్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ లాగా కాకుండా ఒక నాన్ స్పెసిఫిక్గా అనీజీగా చాలా డిస్టర్బింగ్గా ఉంటుందన్నమాట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంటారు. ఈ క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనేది ఈ రావటానికి ఒక మెయిన్ రీజన్స్ ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే సెక్షువల్గా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, అంటే ప్రొటెక్షన్ ఏమీ లేకుండా ఎక్కువ మంది సెక్షువల్గా పార్ట్నర్స్తో కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా కామన్గా జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి డయాబెటీస్. ఎవరిలో అయితే ఈ షుగర్ ఉండి ఆ షుగర్ కనుక కంట్రోల్లో ఉండదో వాళ్ళలో కూడా చాలా కామన్గా ఉంటుంది ఈ ప్రాబ్లము. అండ్ కొంతమందికి సైకలాజికల్ పేషెంట్స్లో కూడా, కొంత సైకియాట్రీ పేషెంట్స్లో కూడా, వాళ్ళలో కూడా ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. దానికి ఇన్ఫెక్షన్ రీజన్ ఏమీ కాదు, అది ఒక సైకలాజికల్ రీజన్ అనమాట. వాళ్ళకి జనరల్గా ఈ ఈ ఈ మూడు మెయిన్ రీజన్స్ ఉంటాయి. సో ఎవరిలో అయితే ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ ఉంటుందో ఇటువంటి వాళ్ళలో ఈ పెయిన్ వల్ల వాళ్ళ లైఫ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అంతా అన్కంఫర్టబుల్గా ఉంటారు. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా టెస్టిస్ కింద, పెన్నిస్ కింద నొప్పిలాగా ఉండి, డిస్కంఫర్ట్ లాగా ఉండి, ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే దీనివల్ల, ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అనంటే, ఒకవేళ కనుక ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి అటువంటి వాళ్ళలో ఈ ఎక్కువ చనిపోయిన వీరికణాలు ఉండటము, లేకపోతే వీరికణాలలో ఈ ఇన్ఫెక్షన్ వల్ల వీరికణాలలో చనిపోవడంతో పాటు కదలికలు తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిందనమాట ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల. అండ్ ఇంకొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పాస్ పోసుకున్న తర్వాత మళ్ళీ పాస్ ఇమీడియట్గా మిగిలిపోయినట్లు అనిపించటము, 1-2 సార్లు పాస్ పోసుకోవాల్సి రావటము, నైట్ పూట 4-5 సార్లు పాస్ కోసం లెగవటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇవి కూడా చాలా కామన్గా జరిగిద్ది. అండ్ కొంతమందిలో ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉండి అది సెమెన్లో ఇన్ఫెక్షన్ లాగా వస్తే, ఆ సెమెన్ ఇన్ఫెక్షన్స్ వలన సెక్షువల్గా కలిస్తే వాళ్ళ వైఫ్లో కూడా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఎవరిలో అయితే ఈ ప్రోస్టేట్ ప్రాబ్లంతో, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫస్ట్ లైన్ వచ్చేసి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్తో ట్రీట్మెంట్ తీసుకోవటము. ఒకవేళ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్తో కనుక ట్రీట్మెంట్ తీసుకొని ఆ ట్రీట్మెంట్తో కనుక ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి ఆ డిస్కంఫర్ట్ అనేది పోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కనుక మీరు ఎంత యాంటీబయాటిక్స్ తీసుకున్నా, ఎన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా తగ్గట్లేదు అనంటే, నెక్స్ట్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అనంటే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ లేదా పిజో వేవ్ థెరపీ అంటారు. ఈ ఎక్స్ట్రా కార్పోరల్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా పిజో వేవ్ థెరపీ అనేది ఇవన్నీ కామన్ వర్డ్సేనండి. ఇది జనరల్గా ఎవరికి ప్రిఫర్ చేస్తాము అనంటే, ఎవరైతే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్తో బాధపడతా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి ఆ డిస్కంఫర్ట్ అనేది తగ్గక వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుందో, అండ్ వాళ్ళకి సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, వాళ్ళకి
ప్రిఫర్ చేసే ట్రీట్మెంట్ ఏంటి అనంటే, ఈ షాక్ వేవ్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ వేవ్ థెరపీ. దీనివల్ల చాలామంది పేషెంట్స్‌లో ఆ కంఫర్ట్ అనేది వస్తది. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగిద్ది. అండ్ వాళ్ళకున్న డిస్కంఫర్ట్ కూడా బాగా తగ్గిపోయిద్ది. సో, ఎవరైతే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతా కొంత ఇబ్బంది పడతా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మీకు దానికి సొల్యూషన్ దొరక ఇబ్బంది పడుతున్నారు. కుదిరితే ఒకసారి మా హాస్పిటల్ నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. అసలు మీకు ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ రావటానికి ఫస్ట్ రీజన్ ఏమిటి? దానికి గల కారణం ఏమిటి? అండ్ దానికున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది అన్నీ చెప్పడం జరుగుతుంది. ఉన్న దాంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. డెఫినిట్‌గా మీ ప్రాబ్లమ్‌కి ఆహ్, మీ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయి, మీకు ఈ డిస్కంఫర్ట్ అనేది తగ్గిపోయి, మీకు సెక్షువల్‌గా గానీ, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటది. థాంక్ యూ.